వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కౌటాల మండలం తొమ్మిడిహిట్టి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవేల ప్రాజెక్టు స్థలాన్ని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ప్రాజెక్టు బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని, ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగట్టుకు తరలించి రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలోని బేల్పూర్ మండల కేంద్రంలో దేవి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి జంగం గంగాధర్ పర్యవేక్షణలో పంచామృత అభిషేకం, హారతి, ప్రత్యేక అలంకరణ, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ ప్రత్యేక పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నలు వర్షానికి తడిసి నష్టపోతుండగా దళారుల మొక్కలకే మొదటి తూకం వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రోజులు తరబడి ఎదురు చూస్తున్న తమ పంటలను పక్కన పెట్టి పైసల ఆశతో మధ్యవర్తుల ద్వారా వచ్చిన మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో చిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలకు హెచ్పివి టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. 14 ఏళ్ల పూర్తి చేసుకుని 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు ఈ టీకాలు వేస్తున్నారు. భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమే ఈ టీకాల ముఖ్య ఉద్దేశమని వైద్యులు డాక్టర్ అజ్మత్ ఉలీసా, డాక్టర్ అజయ్ పవర్ తెలిపారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఈ టీకాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. వేములవాడ టౌన్ శాఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ చల్మిడ ఆదేశాల మేరకు పట్టణంలోని చెక్కపల్లి చౌక్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గుండాల దాడులు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ గుండాలు దాడికి ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. బీజేపీ గుండాలరా కబర్దారంటూ నినాదాలు చేశారు. భద్రాచలం, సారపాకి మధ్య గోదావరిపై నూతనంగా నిర్మించిన 2వ వంతెనను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పెండింగ్ మరమ్మతులు చేపట్టడమే దీనికి కారణం. దీంతో వాహనాలన్నీ పాత వంతెన గుండానే రాకపోకలు సాగిస్తున్నాయి. పనులు పూర్తయ్యే వరకు ప్రయాణికులు పాత బ్రిడ్జిని మాత్రమే వినియోగించాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో 10వ తరగతి ఫలితాల్లో సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జనకని దీక్షిత 516 మార్కులతో మండలంలో మొదటి స్థానం సాధించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గౌడ సంఘం నాయకులు దీక్షితను శాలువాతో సత్కరించి అభినందించారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారు పేర్కొన్నారు. జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కౌడిపల్లి మండలం ధర్మసాగర్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఇప్పటి వరకు 12,000 మంది రైతుల నుంచి సుమారు 60,000 క్వింటాల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే 59 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జమ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని సులభంగా అమ్ముకునేందుకు వీలు కల్పించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నకిలీ పత్తి విత్తనాలు కలిగి ఉన్న కొండపల్లి రాజేశం, అక్కపురం సురేష్ అనే 2 నిందితులను అరెస్టు చేశారు. రల్సీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. పెరికపల్లి గ్రామానికి చెందిన రాజేశం, సన్నెల మండలం అక్కపురం గ్రామానికి చెందిన సురేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 1,32,000 రూపాయల విలువైన 55 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేసినప్పటికీ ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడం బాధాకరమని వారు అన్నారు.